न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250। अस्सलाम वालेकुम नाजरीन, सवेनश न्यूज़ में आपका इस्तकबाल है। कोटी के इलाके में आशा वर्कर्स की जानिब से आज धरना दिया गया है। इनका हुकूमत से ये मुतालबा है कि इनकी सैलरीज बढ़ाई जाए। आइए सुनते हैं तफसीलात इन्हीं की जुबानी। కోటి హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని చలో హైదరాబాద్ నిర్వహించాం। ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నాలో వేలాది మంది ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారు। అనేక నిర్బంధం ప్రభుత్వం పెట్టింది, అరెస్టులు చేసింది। అన్నిటినీ అధిగమించి వేలాదిగా ఆశాలందరూ కోటికి తరలి వచ్చారు। ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్ గారు మా యూనియన్ ప్రతినిధులతోటి చర్చలు జరిపారు। ఈ చర్చలలో నిర్దిష్టంగా కూడా హామీలు ఇచ్చారు। ఇచ్చిన హామీలలో ఏంటంటే మేము 18,000 ఫిక్స్డ్ వేతనం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని మేము గతం నుంచి చాలా కాలం నుంచి అడుగుతున్నాం। ఈరోజు కూడా అదే తన కమిషనర్ గారి ముందు పెట్టాం। ఆంధ్రప్రదేశ్ జీవో కూడా అక్కడ ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు, ఆ జీవో కూడా ఇచ్చాం। హర్యానా, మహారాష్ట్రలో కూడా ఇస్తున్నారని చెప్పాం। ఇవి మేము ఇవ్వడంతో పాటు వాళ్ళు కూడా మొత్తం అధ్యయనం చేస్తున్నారు, దేశమంతా ఎట్లు ఇస్తున్నారు అనేసి। దీనికి సంబంధించి మేము ఫైల్ ఇప్పటికే పెడతాం। ఫైల్ పెట్టడమే కాదు, మీరు మంత్రి గారిని కన్విన్స్ చేయండి, ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయండి, ఖచ్చితంగా ఇది సంతకం అయ్యేటట్టు చూడండి, లేకపోతే ఆశాలు ఊరుకోరు అనేది మేము తెలియజేయడం జరిగింది। ఆ ప్రయత్నం మేము చేస్తాం। ఈ ఫైల్ పెట్టడమే కాదు, మీరు అడుగుతున్న అర్జీ ఫిక్స్డ్ వేతనం అనే అర్జీ 18,000 అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం మ్యాక్సిమము ఒప్పుకునే విధంగా మా ప్రయత్నం మేము చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది। అట్లాగే 50 లక్షల ఇన్సూరెన్సు 30 లక్షల వరకు ఇప్పుడు బ్యాంకులు ఒప్పుకుంటున్నాయి। ఇంకా 20 లక్షల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం। దీనికోసం మరి ఆశాలు అంటే దీనికి యాక్సిడెంటల్ కానీ అనారోగ్య పరిస్థితులు అన్నిటికీ వర్తించేటట్టుగా ఇవ్వాలని చెప్పాం। చనిపోతే ఒకటే కాదు, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం ఉంటే కూడా ప్రాణం ఉన్నప్పుడే ఎక్కువ అవసరం ఇన్సూరెన్స్ అనేది। అయితే ఈ సందర్భంగా ఒక 100 రూపాయలు మీరు పెట్టుకుంటారా అనేసి వెళ్ళిన నాయకత్వాన్ని ఆశాలను కూడా కమిషనర్ గారు అడిగితే మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, 50 లక్షలు వస్తున్నప్పుడు మేము కొంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామనేసి చెప్పారు। అందుకని 50 లక్షలది కూడా మేము తొందరగా పూర్తి చేస్తాం అనేసి అన్నారు। అట్లాగే 50,000 మట్టి ఖర్చులు మేము చనిపోయిన వాళ్ళకి ఇస్తామనేసి కూడా చెప్పారు। అయితే వీటికి రాతపూర్వకంగా మాకు జీవోలు సర్కులర్లు కావాలనేసి మేము అడిగాం। అట్లాగే ప్రమోషన్స్, ఆశా రంగంలో 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వేటేజ్ మార్కులు ఇవ్వాలి అనేసి మేము అడిగాం, అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది। అట్లాగే ప్రతి ఆదివారం సెలవు, పండగలకు సెలవు మేము ఇస్తామనేసి కూడా కమిషనర్ గారు అంగీకరించారు। ఇంకా సంవత్సరానికి 20 రోజుల సెలవులు, అట్లాగే మెడికల్ సెలవులు, అట్లాగే హెల్త్ కార్డులు కూడా అడిగాం। మేము ఆరోగ్య రంగంలోనే పనిచేస్తున్నాం, మరి హెల్త్ కార్డులు కూడా మాకు ఇవ్వాలి కదా, మా ప్రాణం బాగలేకపోతే కూడా బాధ్యత వహించాలి కదా అనేసి కూడా చెప్పడం జరిగింది। దానికి కూడా అంగీకరించారు। అట్లాగే టార్గెట్స్ ప్రధానంగా ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ ఈ కేసులు 5 ఉండాలి, 6 ఉండాలి అనేసి తీవ్రమైన ఒత్తిడి కింద చేస్తున్నారు। కమిషనర్ గారి దృష్టికి మేము అనేక సార్లు తీసుకెళ్ళినాం। ఈరోజు కూడా కమిషనర్ గారు ఏమన్నారంటే అసలు ఎన్ని కేసులు ఉండాలనేది మీ చేతిలో కాదు కదా, ఎన్నుంటే అన్ని ఇస్తారు కదా, ఎన్నుంటే అన్నీ ఇవ్వండి, మీకు టార్గెట్స్ ఇప్పటి నుండి ఉండవు అనేసి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది। అట్లాగే స్ఫూటం డబ్బాలు, టీబీ స్ఫూటం డబ్బాలు మాతో మోపిస్తున్నారు, ఇది బంద్ చేయండి, ఇది అశాస్త్రీయం అని కూడా చెప్పాం, అది కూడా మేము బంద్ చేస్తామనేసి కూడా హామీ ఇచ్చారు। అట్లాగే లెప్రసీ, పల్స్ పోలియో డబ్బులు పెండింగ్ ఉన్నాయి, 50% మేము ఇస్తామనేసి ఇది చెప్పారు, దీని మీద స్పష్టత రాలేదు। అందుకని ఈ చెప్పిన అన్ని ఫిక్స్డ్ వేతనం, ఇన్సూరెన్సు, సెలవులు, మట్టి ఖర్చులు, అట్లాగే రిటైర్మెంట్ ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి కూడా మొత్తం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం। ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఫైల్ చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు। మా వైపు నుండి ఏంటంటే 16వ తేదీ నుండి ఇప్పుడు వాయిదా చేశారు అసెంబ్లీని,
16 నుండి అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో కనీసం ఆశాల గురించి చేస్తామనేది ముఖ్యమంత్రితో మాట్లాడించాలి మీరు అనేసి మేము విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఆ ప్రయత్నం కూడా మా ప్రయత్నం మేము చేస్తామనేసి చెప్పారు. ఇవి నిర్దిష్టంగా వచ్చింది. లెప్రసీ పల్స్ పోలియో మీద మా నిర్ణయం ఏంటంటే ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నాం. పెండింగ్లో ఉన్న డబ్బులన్నీ ఆశాల అకౌంట్లో పడ్డ తర్వాతనే మేము సర్వే చేస్తాం, లేకపోతే సర్వే చెయ్యమనేది ఈ నిర్ణయం మాత్రం మాకు పరిష్కారం కాలేదు. అందుకనే మేము గత నిర్ణయం మీదనే ఉన్నాం. మిగతా అన్నీ కూడా సీరియస్గా మేము ప్రయత్నం చేస్తామనేసి కమిషనర్ గారు చెప్పారు కాబట్టి దానికి మేము అంగీకరించి ఈ పూటకి మేము ధర్నాను ముగిస్తున్నాం. కానీ భవిష్యత్తు కార్యాచరణ ఇప్పటికే మేము ప్రకటించాం. బస్సు జాత ఈ నెల 15వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్రమంతా బస్సు జాత నిర్వహిస్తున్నాం. తర్వాత పాదయాత్రలు ఉన్నాయి, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు ఉన్నాయి, తర్వాత రిలే దీక్షలు ఉన్నాయి. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్లో ఫిక్స్డ్ వేతనం ప్రకటన రాకపోతే వెంటనే మేము పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెలోకి కూడా వెళ్తామనేసి మేము ఇప్పటికే నిర్ణయం చేశాం. అందుకని ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా కోసం ప్రస్తావించాలి, మాట్లాడాలి. మాట్లాడకపోతే మేము ఊరుకోమనేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. सब तेलंगाना वासियों को मेरा प्यार भरा सत श्री अकाल। मेरा नाम सरदारनी बसंत कौर है। मैं यूपीएससी इसामिया बाज़ार से आशा वर्कर हूँ। मेरा एरिया गौलीगुड़ा चमन गुरुद्वारा बैक साइड है। हमारी डिमांड है कुछ भी नहीं है सर। काम तो हम दिन निकले तो सुबह उठे तक सब मिलके आशा वर्कर करते। हम लोग यहाँ पे सब एकत्रित इसलिए हुए क्योंकि एक लेडीज़ को घर चलाने के लिए कम से कम आज 50,000 जेंट्स को कम पड़ रहे। हम तो लेडीज़ को खाली 9,900 रुपये दे रहे, उसमें भी ये कटिंग वो कटिंग बोल के कट करने के वजह से सर इसके अंदर कई लोग ऐसे हैं कि हस्बैंड नहीं है, किसी को बच्चे नहीं, बहुत प्रॉब्लम्स है, कई प्रॉब्लम। पहले की जो सरकार थी हम उनसे भी विनती करें कि हमारी एक फ़िक्स सैलरी करो बोल के। हम ये भी सरकार से बोल रहे हैं कि हमारी फ़िक्स करो, मगर ये मान रहे ने कई दिन से धरना कर रहे गाँवों से और हमारे हैदराबाद के यहाँ लोकल के भी पूरे आशा वर्कर जमा हुए। हम चाहते हैं सुबह उठे जब से हम पूरे काम कर रहे, एएनसी पीएनसी विजिट्स बोल रहे, पोलियो बोल रहे और इलेक्शन की जब डिपार्टमेंट का भी कुछ काम है बोले तो सर हम आगे होके कर रहे, तब हमारी बात क्यों नहीं सुना जा रही है। हम लोग चाहते हैं कि हमारी बात सुने। धन्यवाद। मेरा नाम मीना है। मैं हैदराबाद CI2 डिस्ट्रिक्ट प्रेसिडेंट हूँ और आशा का भी हैदराबाद जिला सेक्रेटरी भी हूँ, स्टेट कमेटी मेंबर भी हूँ। आज तेलंगाना में पूरे आशा वर्कर पूरे 30,000 लोग हैं। ये 30,000 का पूरा चलो हैदराबाद एक्टिविटीज़ लिए सो है। उसमें महाधरना आज कोटी कमिश्नर के ऑफिस के सामने कर रहे सो है। सुबह 10 बजे से लेके ये टाइम तक ये धरना चल रहे सो है। हर डिस्ट्रिक्ट से हर UPSC से आज CI2 का एक्टिविटीज़ में आशा लोग शामिल हुए सो है। हमारा कल का हम वो BRS वाले करे सो है। कल का आज हमारा CI2 के तरफ से कर रहे, CI2 लाल झंडा यूनियन के तरफ से कर रहे सो है। BRS का तरफ से नहीं, हम CI2 वाले हैं। लाल झंडा गरीब की यूनियन है, गरीब के तरफ ही गरीब के मुद्दा उठा के लड़ने वाली यूनियन है ये। हमारा मेजर मुद्दा है 18,000 तनख्वाह बढ़ाना है। आज महंगाई बढ़ते हुए जा रहे और इसीलिए वो बराबर महंगा कैसा बढ़ रहे उसका बराबर हिसाब से हमारे को 18,000 तनख्वाह बढ़ाना है। असेंबली पोस्टपोन करे सो है कल CM साहब, कोई बात नहीं, फिर 16 से असेंबली चालू कर रहे ना, वो चालू करे सो पहला एजेंडा असेंबली में आशा वर्करों का ही पहला मुद्दा लगाना बोल के हमारा मेजर डिमांड भी है। से कर रहे हैं आप लोग, आज तक कोई रिजल्ट नहीं आ रहा। जो धरना कर रहे हैं आप लोग कई मर्तबा कर रहे हैं, इसका कोई रिजल्ट नहीं आ रहा। अरे वो आज एक एक प्रोग्राम में एक बेनिफिट हमारे को दे रहे, लेकिन मेजर मुद्दा हमारा फिक्स्ड सैलरी 18,000 है। डिमांड क्या है? हमारा मेजर वही 18,000 तनख्वाह बढ़ाओ बोल के है, वो भी बढ़ा के फिक्स करो बोल के भी हमारा मेजर डिमांड है। और ऊपर से ESI ने सबकी हेल्थ देख रहे हम, हमारा हेल्थ देखने में हेल्थ कार्ड भी आज कमिश्नर इशू करते बोल के बोले सो है। और ऊपर से टारगेट है हमारा को एक आशा वर्कर को 2,000 से लेके 7,000 8,000 पॉपुलेशन पे काम कर रहे सो। हमारा एक MLA भी नहीं करते, MP भी नहीं करते, उतना फील्ड वर्क उतना हार्ड वर्क हम कर रहे सो है। इसीलिए उतना पॉपुलेशन में हमारा को जितना टारगेट मिले उतना ही लेके आते। ज़बरदस्ती नहीं करना, हमारे ऊपर हरासमेंट नहीं करना बोले तो टारगेट आज कमिश्नर साहब हमारे से हटाए सो है। और तीसरा क्या है बोले तो हमारे को
जो मेडिकल ऑफिसर PHN इन्होंने ना हरासमेंट कर रहे उन भी नहीं करना बोल के हमारा मेजर है। अगर कोई भी करे तो कमिश्नर के नज़र पे लेके आओ बोले, इमीडिएटली एक्शन ले तुम बोल के बोले। और 50,000 कोई भी अगर आशा अनएक्सपेक्टेड मर गए तो दफनाने की खर्चा 50,000 रुपये का जीवो भी देते बोले इमीडिएटली। और इंश्योरेंस भी होना हमारे को, सबको इंश्योरेंस मिल रहा, हमारा क्यों इंश्योरेंस नहीं मिलते बोल के पूछे तो 50 लाख की इंश्योरेंस भी जीवो लेके आ तुम बोल के बोले। और ऊपर से आज रिटायरमेंट बेनिफिट्स भी बहुत आशा लोगों को 60 साल है फिर भी 30 साल से काम कर रहे सो है, उन लोगों को आज तक रिटायरमेंट नहीं है, रिटायरमेंट बेनिफिट्स भी देते बोल के बोले। और 5 लाख रुपए वो भी रिटायरमेंट बेनिफिट्स वो भी देते बोल के बोले। और दूसरा क्या है बोले तो आज 3 साल से हैदराबाद में लेप्रेसी का पैसा नहीं आया सो है। गवर्नमेंट हर साल का 24 लाख रुपीस लेप्रेसी डिपार्टमेंट वाले मेडिकल डिपार्टमेंट को दिए सो है। 70 लाख रुपए 75 लाख रुपए आज डिपार्टमेंट पे अकाउंटों में है, वो इमीडिएटली रिलीज़ करना बोल के भी बोले, वो करने का कोशिश भी ये महीने आखिर तक करते बोल के बोले। और हैदराबाद में 3 साल का है और पूरे गाँवों में पूरा डिस्ट्रिक्टों में 2023 का आधा है, 2024 का फुल है। इसीलिए एडवांस 250 पैसा भी हमारे को दो बोल के बोले, वो हमारा पैसा है, हमारा हक हमको नहीं दिए सो बांट ले रहे नीचे पूरे डिपार्टमेंट वाले, पूरे हेल्थ का डिपार्टमेंट वाले। इसीलिए फील्ड वर्कर में आज कौन है बोलता आशा है, फील्ड का वर्क सक्सेस कौन कर रहे बोलता आज आशा कर रहे, सबकी तबीयत अच्छा है बोले तो आज आशा का वजह से है, पूरे प्रेगनेंसी लेडीज आज तंदुरुस्त है बोले तो आशा का है, छोटे छोटे बच्चे आज हेल्थी से है बोले तो आशा वर्कर के वजह से। इसीलिए हर बीमारी का पूरा इलाज कर रहे आशा, हर टारगेट का काम कर रहे आशा, गवर्नमेंट का काम कर रहे आशा, पॉलिटिकल का काम कर रहे आशा, फील्ड का काम कर रहे आशा, इतना काम कर रहे सो आशा को आज 9,700 बीक दिया जैसा पैसा हमको नहीं चाहिए। हमारे को 18,000 तनख्वाह देना, वो भी फिक्स करना। अगर नहीं करे तो 15 तारीख से, जैसा 16 तारीख से असेंबली चालू हो रहे ना, हमारा 15 तारीख से बस यात्रा चालू हो रहे, पूरे 30 तारीख 29 तारीख को चलो हैदराबाद फिर आते, फिर यही प्रोग्राम फिर करते। जब तक हमारे को फिक्स नहीं करते तब तक हम यहाँ से उठने का काबिल ही नहीं रहते बोल के हम डिमांड कर रहे हैं। न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।